హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ప్రభుత్వ జూనియర్ కళాశాల మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ స్టార్ట్ అవగానే మన హీరో వాసుని చూపిస్తారు. వాసు వాళ్ళది చాలా పూర్ ఫ్యామిలీ. వాళ్ళ ఇంట్లో వాసు వాళ్ళ అమ్మాయి చాలా కష్టపడుతూ వాళ్ళ ఇంటిని పోషిస్తుంది. పాపం వాళ్ళ అమ్మకి చెవులు సరిగా వినపడవు. ఇక వాళ్ళ నాన్నేమో ఎప్పుడూ తాగుతూ గొడవ చేస్తూ ఎప్పుడూ ఏదో ఒకటి దొంగతనం చేస్తూ ఉంటాడు. ఇక మనోడి విషయానికి వచ్చేస్తే వాసు ఇప్పుడే 10th పూర్తి చేసుకుని ఇంటర్ కోసం గవర్నమెంట్ కాలేజ్ లో జాయిన్ అయిపోతాడు. వాసుకి ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఆ కాలేజ్ లో మనోడికి బెస్ట్ ఫ్రెండ్స్ అంటే వాళ్ళిద్దరే. ఎక్కడికి వెళ్ళినా ఈ ముగ్గురు కలిసే వెళ్తారు. ఒక రోజు క్లాస్ జరుగుతుంటే ముగ్గురు కలిసి సిగరెట్ తాగడానికి వెళ్తారు. ఆ ముగ్గురులో రాకేష్ అనేవాడు వాళ్ళిద్దరికి సిగరెట్ ఎలా తాగాలో నేర్పిస్తాడు. అలా మన వాసు తన ఫ్రెండ్స్ తో చాలా ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాపీగా ఉంటాడు. ఒక రోజు వాసు తన ఫ్రెండ్స్ తో లంచ్ చేస్తున్నప్పుడు వాళ్ళ కాలేజ్ గోడ మీద కుమారి అనే అమ్మాయి పేరు చూస్తాడు. వెంటనే ఈ కుమారి ఎవర్రా అని రాకేష్ ని అడుగుతాడు. అప్పుడు రాకేష్ చెప్తూ, రే వాసు, తను చాలా అందంగా ఉంటుందిరా, మన కాలేజ్ లో తనే సూపర్ గా ఉంటుంది అని చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వాసు రాకేష్ ని ఇబ్బంది పెడుతూ, రే మామ, నీకు కుమారి ఎలా తెలుసురా, తనిప్పుడు ఎక్కడ ఉంటుందిరా అని క్లాస్ జరుగుతున్నప్పుడు డిస్టర్బ్ చేస్తాడు. దాంతో వాళ్ళు మాట్లాడుకోవడం టీచర్ చూసి వాళ్ళిద్దరిని బయటికి పంపించేస్తుంది. ఇక బయటికి వచ్చాక వాసు, నాకు కుమారిని చూపిస్తావా అని రాకేష్ ని అడుగుతాడు. ఇప్పుడు ఎలాగో పీకేదేం లేదు కదా అని చెప్పేసి కుమారిని చూపించడానికి లైబ్రరీకి తీసుకెళ్లి తన కోసం వెతుకుతూ ఉంటారు. అలా కాసేపు చూసిన తర్వాత మనోడికి కుమారి కనిపిస్తుంది. ఇదిగో ఈ పిల్లే కుమారి. తన కోసమే మనోడు 100 స్పీడ్ లో పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇక తనని చూసిన మొదటి చూపులోనే వాసుకి తన మీద ఫీలింగ్స్ వచ్చేస్తాయి. ఏదో తెలియని ఆనందం తన కళ్ళలో కనిపిస్తుంది. ఆ ఆనందాన్ని తట్టుకోలేక, రే మామ, ఆ కుమారి ఏంట్రా ఇంత అందంగా ఉంది, చూడ్డానికి నా 2 కళ్ళు కూడా సరిపోవట్లేదు అని చెప్తాడు. రే వాసు, తన అంత అందంగా అయితే ఏం లేదురా, నాకైతే యావరేజ్ గా అనిపిస్తుంది అని రాకేష్ చెప్తాడు. నీ కళ్ళతో ఏం చూస్తావులే గానీ నా కళ్ళతో చూడు, ఎంత అందంగా ఉందో తెలుస్తుంది అని వాసు చెప్పగానే, సరే మరి నీ కళ్ళు పీకివ్వరా అని రాకేష్ జోక్ చేసి వాసుని తీసుకెళ్లిపోతాడు. నెక్స్ట్ సండే రోజు ముగ్గురు కలిసి కుమారి వాళ్ళ విలేజ్ కి వెళ్లి కుమారి కోసం వెతుకుతూ ఉండగా తను సైకిల్ మీద కనిపిస్తుంది. వెంటనే తనని ఫాలో చేస్తూ తన ఇంటి అడ్రస్ కనిపెడతారు. ఇక వాళ్ళ డాడీ చూడడంతో ముగ్గురు అక్కడి నుంచి వెళ్లిపోతారు. అదే రోజు నైట్ వాసు వాళ్ళ అమ్మ వాసు దగ్గరికి వచ్చి, రే నాన్న, నువ్వు బాగా చదువుకుంటావని పక్క వాళ్ళు చెప్తే విన్నాను, నువ్వు మంచిగా చదువుకొని పెద్ద డాక్టర్ అవ్వమని చెప్తుంది. చూడమ్మా, డాక్టర్ అవ్వాలంటే మన దగ్గర చాలా డబ్బులు ఉండాలని వాసు అనగానే, డబ్బులేముంది బిడ్డ, నా తల తాకట్టు పెట్టైనా సరే నేను నిన్ను డాక్టర్ని చేస్తా, కానీ నువ్వు మాత్రం మంచిగా చదువుకోమని చెప్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ముగ్గురు కాలేజ్ కి వెళ్తున్నప్పుడు వాసు కుమారిని లవ్ చేస్తున్న విషయం తన ఫ్రెండ్స్ తో చెప్తాడు. వాళ్ళిద్దరిలో లక్ష్మి అనే ఫ్రెండ్ వాసు లవ్ కి సపోర్ట్ చేస్తాడు. రాకేష్ కూడా సపోర్టివ్ గా ఉంటాడు. కానీ ఆ పిల్ల కూడా వాసుని లవ్ చేయాలి కదా అని చెప్తాడు. ఇక వీళ్ళు రోజు సైకిల్ మీద బస్ స్టాప్ కి వెళ్లి అక్కడున్న షాప్ దగ్గర సైకిల్ పార్క్ చేసి బస్ లో కాలేజ్ కి వెళ్తారు. అదే బస్ లో కుమారి కూడా రోజు వస్తూ ఉంటుంది. తన కోసమే మనోడు బస్ ఎక్కేసి ప్రతిరోజు తన్నే చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ ప్రేయర్ చేస్తున్నప్పుడు మనోడు దొంగతనంగా కుమారి వాళ్ళ క్లాస్ రూమ్ కి వెళ్లి కుమారి ఫోటోని అలాగే తన నోట్ బుక్ ని కొట్టేస్తాడు. ఇక ఈవినింగ్ బస్ లో వెళ్తుండగా వాసు తను కొట్టేసిన నోట్ బుక్ ని తన ఫ్రెండ్స్ కి చూపించి, రే మామ, ఇది కుమారి నోట్ బుక్ రా, రేపు నేను ఈ నోట్ బుక్ ని కుమార్కి ఇచ్చేసి పరిచయం చేసుకుంటానని చెప్తాడు. కానీ ఆ నోట్ బుక్ ని రాకేష్ తీసుకుని తన హ్యాండ్ రైటింగ్ చెక్ చేస్తాడు. తన హ్యాండ్ రైటింగ్ చాలా బాగుండడంతో కుమారి మనసు కూడా చాలా మంచిదని వాసుతో చెప్పి ఆ నోట్ బుక్ ని తీసుకెళ్లి కుమారికి ఇచ్చేస్తాడు. దాంతో వాసు వేసిన ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వాసు కాలేజ్ కి వెళ్ళాక కుమారి బెస్ట్ ఫ్రెండ్ అయిన సుధా అనే అమ్మాయి దగ్గరికి వెళ్లి, ఒకసారి కుమారిని పరిచయం చేపిస్తావా అని అడుగుతాడు. సరే, పరిచయం చేపిస్తా అని చెప్పేసి తీసుకొస్తుంది. వాసు కుమారిని చూసి చాలా టెన్షన్ పడిపోతూ తనతో ఏం మాట్లాడాలో అర్థం కాక తన్ని అలాగే చూస్తూ ఉండిపోతాడు. అప్పుడు తనే హాయ్ వాసు అని మాట్లాడుతుంది. వాసు కూడా హాయ్ చెప్పి అలాగే బొమ్మలా నిల్చుంటాడు. ఇక మనోడికి టెన్షన్ ఎక్కువైపోయి ఏం మాట్లాడాలో తెలియక, బాగున్నావా కుమారి అని అడుగుతాడు. వాసు అలా అడగగానే ఇద్దరు చాలా నవ్వుతారు. తను కూడా బాగున్నా అని చెప్పేసి వెళ్ళిపోతుంది. కుమారి వెళ్ళిపోయాక రాకేష్ వాసుని తిడుతూ, రే మామ, ఇంత కష్టపడి నిన్ను కుమార్ దగ్గరికి తీసుకొస్తే ఇదేనా నువ్వు మాట్లాడేది అని చెప్పేసి తీసుకెళ్లిపోతాడు. కాసేపటి తర్వాత కుమారి వాసు దగ్గరికి వచ్చి, హాయ్ వాసు, బాగున్నావా అని చెప్పేసి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక అప్పటి నుంచి వాసు తను ఏ పని చేసినా తన వంకే చూస్తూ ఉంటాడు. అది చూసి రాకేష్, రే మామ, ఏం చేస్తుండవరా, చూసింది చాలే గాని కుమార్ నీకు అస్సలు పడదు, ఎందుకంటే తనకి చాలా మంది అబ్బాయి లైన్ వేస్తున్నారు, వాళ్ళందరినీ కాదని కుమారి నిన్నే లవ్ చేస్తుందని నువ్వెలా అనుకుంటున్నావురా అని రాకేష్ అడిగితే, ఏమో మామ, ఎలాగైనా కుమారికి దగ్గరే తనకి ప్రపోజ్ చేస్తా అని చెప్తాడు. ఇక నెక్స్ట్ డే నుంచి తన్ని ఫాలో చేస్తూ తను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లి తన వెనకాలే ఉండి చూస్తూ ఉంటాడు. కాలేజ్ లేనప్పుడు సండే రోజు తన ఇంటి దగ్గరికి వెళ్లి చూస్తూ ఉంటాడు. ఒక రోజు కుమారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి లవ్ లెటర్ ఇస్తాడు. తను కూడా తీసేసుకుంటుంది. అది చూసి వాసు చాలా బాధపడతాడు. కానీ కుమారి కొద్ది దూరం వెళ్ళాక ఆ లవ్ లెటర్ ని విసిరిపడేస్తుంది. ఇక మనోడు ఊపిరి పీల్చుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా రోజులు గడుస్తున్న కొద్దీ వాసు తనని దూరం నుంచే ఫాలో చేస్తూ చూస్తుంటాడు. ఒక రోజు కుమారి వాళ్ళ ఫ్రెండ్ వాసు తన్నే చూస్తున్నాడు అనుకుని పక్కనే ఉన్న తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ, ఒసే, ఆ వాసుగాడు నన్నే చూస్తున్నట్టున్నాడు అని చెప్తుంది. అప్పుడు ఆ అమ్మాయి కుమారి ముందే వాసు గురించి చాలా మంచి మాటలు చెప్తుంది. వాడు మా ఊరి స్కూల్లో టాపరే, వాడికి ఎంతో మంది అమ్మాయిలు ప్రపోజ్ చేశారు, కానీ వాడు మాత్రం ఒక్క అమ్మాయికి కూడా కనెక్ట్ అవ్వలేదని కుమారి ముందే చెప్తుంది. దానితో కుమారికి వాసు మీద ఒక మంచి ఇంప్రెషన్ వస్తుంది. ఆ రోజు నుంచి కుమారి వాసుతో మాట్లాడడం, సరదాగా ఇద్దరు అలా బయటికి వెళ్లి ఆడుకోవడంతో వాసుకి కుమారి మీద ఫీలింగ్స్ పెరిగిపోతాయి. ఒకరోజు వాసు కుమారి దగ్గరికి
వచ్చి కుమారి నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడుగుతాడు. అప్పుడే కుమారి ఫ్రెండ్ వచ్చి తనని లైబ్రరీకి తీసుకెళ్లిపోతుంది. దాంతో మనోడి క్వశ్చన్ కి ఆన్సర్ దొరకదు. ఇక అప్పుడే అతని ఫ్రెండ్స్ వచ్చి రే మామ నువ్వు అడిగిన దానికి కుమారి సమాధానం చెప్పిందా అని అడిగితే లేదు మామ తను చెప్పేలోపే తన ఫ్రెండ్ వచ్చి లైబ్రరీకి తీసుకెళ్లిపోయింది అని చెప్తాడు. అవునా మామ అయితే నాకు తెలిసి తనకి లవర్ ఉండకపోవచ్చు, ఒకవేళ లవర్ ఉంటే ఎప్పుడు వాడుతూనే తిరిగేది కదా అని చెప్పి వీళ్ళు కూడా లైబ్రరీకి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళాక కూడా వాసు తనని చూస్తూ ఉండిపోతాడు. తను కూడా అప్పుడప్పుడు ఒక స్మైల్ ఇస్తూ చూస్తూ ఉంటుంది. ఇక కాలేజ్ అయిపోయాక అందరూ బస్ స్టాప్ కి వెళ్తారు. అప్పుడే బస్ స్టాప్ దగ్గరికి ఒక వ్యక్తి కార్ లో వచ్చి కుమారికి లైన్ వేస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ కుమారి వాసు కోసం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి తన ఫ్రెండ్ సుధాకి ఇచ్చి సుధా ఈ బాక్స్ ని వాసుకి ఇచ్చేస్తావా, నాకు కొంచెం కడుపు నొప్పిగా ఉంది, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను, అలాగే ఈ బాక్స్ ని వాసుకి మాత్రమే ఇచ్చి వాసుని మాత్రమే తినమని చెప్పు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇక మన వాసు ఏమో పక్కూర్లో తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ బస్ లో తను కనిపించకపోయేసరికి మనోడు చాలా ఫీల్ అయిపోతాడు. కాలేజ్ కి వెళ్ళగానే సుధా వచ్చి కుమారి ఇచ్చిన లంచ్ బాక్స్ ని వాసుకి ఇచ్చి రే వాసు మీ ఇద్దరి మధ్య ఏం నడుస్తుందిరా అని అడగగానే అదేం లేదు సుధా మా మధ్య ఏదీ లేదు, మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్, నువ్వు అలా ఊహించుకోకు అని చెప్పి కాయిన్ బాక్స్ దగ్గరికి వెళ్లి కుమారికి కాల్ చేసి కుమారి ఈ రోజు కాలేజ్ కి ఎందుకు రాలేదు, నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని వాసు చెప్పగానే అప్పుడు తను ఈ రోజు నాకు హెల్త్ బాగోలేదు అందుకే రాలేదు అని చెప్తుంది. ఇక తను కాల్ కట్ చేసిన తర్వాత తను ప్రేమగా ఇచ్చిన లంచ్ బాక్స్ ని ఓపెన్ చేసి తిందామనుకుంటాడు. అప్పుడే రాకేష్ వచ్చి రే మామ అక్కడ గోడ మీద కుమారి గురించి ఎవరో చాలా తప్పుగా రాశారని చెప్పగానే వాసు పరిగెత్తుకుంటూ ఆ గోడ దగ్గరికి వెళ్లి చూస్తాడు. అక్కడ నిజంగానే వాళ్ళ సీనియర్ కుమారి గురించి చాలా తప్పుగా రాస్తాడు. దాంతో వాసుకి కోపం వచ్చి మొత్తం తుడిచేస్తాడు. అది చూసి అక్కడే ఉన్న వాళ్ళ సీనియర్ వచ్చి రే ఎవడ్రా నువ్వు, నేను రాసింది నువ్వు ఎందుకు రఫ్ చేస్తున్నావు, దానికి నీకు ఏంట్రా సంబంధం, నాకు కోపం రాకముందే ఇక నుంచి వెళ్లి హ్యాపీగా చదువుకోపో అని చెప్పి ఆ కుమారి నన్ను లవ్ చేసి నన్ను బాగా తెప్పించుకొని ఇప్పుడు నన్ను వదిలించుకుంది, అందుకే తనని ఎవరు లవ్ చేయకుండా ఉండాలని తన గురించి బ్యాడ్ గా రాస్తున్నాను అని చెప్తూ కుమారి గురించి చాలా తప్పుగా మాట్లాడతాడు. దాంతో వాసుకి చాలా కోపం వచ్చి వాళ్ళ సీనియర్ నే కొడతాడు. అలా ఫైట్ చేసుకుంటూ ఉండగా వాళ్ళ టీచర్ వచ్చి బెదిరించడంతో వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ కుమారి నిన్న గొడవ పడిన అబ్బాయి నవీన్ తో అలా పక్కకెళ్లి మాట్లాడుతుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం వాసు దూరం నుంచి చూసి చాలా హట్ అవుతాడు. దానితో మనోడు రియలైజ్ అయ్యి అయ్యయ్యో ఇన్ని రోజులు కుమారికి బాయ్ ఫ్రెండ్ లేడనుకుని తనని చాలా ప్రేమించాను, ఇదంతా నా తప్పే, తనకి లవర్ ఉన్నాడో లేదో తెలుసుకోకుండా లవ్ చేయడం నా తప్పే అని తనకు తానే మాట్లాడుకుంటూ ఈ రోజు నుంచి నేను బుద్ధిగా చదువుకోవాలి, ఈ లవ్ నాకంత సెట్ అవ్వదు అని చెప్పేసి ఏడ్చుకుంటూ అలా వెళ్ళిపోతాడు. ఇక మనోడు నెక్స్ట్ డే నుంచి హ్యాపీగా చదువుకోవచ్చు కదా కానీ చదవడు, మళ్ళీ తన వెనకాలే తిరుగుతూ చూస్తూ ఉంటాడు. తను వేరే వాళ్ళని లవ్ చేస్తుందనుకుని పిచ్చోడైపోయి తన హ్యాండ్ పగలగొట్టుకుంటాడు. అలా 2 days గడిచాక కుమారి కూడా చూడడం మొదలు పెడుతుంది. కానీ ఈసారి మనోడు తనని చూడకుండా తనని పట్టించుకోకుండా అవాయిడ్ చేస్తూ వెళ్ళిపోతాడు. దాంతో తను వాసు దగ్గరికి వెళ్లి ఏమైంది వాసు, ఎందుకు నేను చూసినా చూడట్లేదు, ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు మనోడు నవీన్ గురించి మాట్లాడుతూ మీరిద్దరు లవర్స్ అంట కదా, కాలేజ్ లో మొత్తం మీ గురించే మాట్లాడుకుంటున్నారని తనతో చెప్పగా తనేమో వాసునే తిడుతూ వాసు ఏం మాట్లాడుతున్నావు, మేమిద్దరం లవర్స్ ఏంటి, కాలేజ్ లో ఏది మాట్లాడుకుంటే అది నిజమైపోతుందా, ఆ నవీన్ గాడే నా గురించి బ్యాడ్ గా రాసి నా పరువు తీస్తున్నాడు, ఏదో సీనియర్ కదా అని చెప్పేసి హాయ్ చెప్తే వాడు నా వెంటే తిరుగుతూ నన్ను అక్కడక్కడ టచ్ చేస్తున్నాడు, నిన్న కూడా నన్ను టచ్ చేయబోయాడు, అందుకే వాడికి వార్నింగ్ ఇచ్చి పంపించేశాను, ఇదంతా నీకు ముందే చెబుదాం అనుకున్నాను కానీ నువ్వే నా వంక చూడకుండా వెళ్ళిపోయావు అని చెప్పి హక్ చేసుకొని నువ్వు కూడా నన్ను అందరిలాగే బ్యాడ్ గా అనుకుంటే అనుకో అని చెప్పేసి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఇద్దరు కాలేజ్ లో కలుసుకొని నిన్న జరిగిన దాని గురించి మాట్లాడుకుంటారు. ముందుగా మనోడు కుమారికి సారీ చెప్పి నువ్వు అందరిలా కాదు కుమారి, చాలా మంచి అమ్మాయివి అని చెప్పి తన గురించి పొగుడుతూ తన మొహం మీద కిస్ పెడతాడు. దానితో తను ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదే రోజు నైట్ వాసు వాళ్ళ డాడీ చాలా తాగేసి చికెన్ షాప్ లో నుంచి చికెన్ ఎత్తుకెళ్లిపోతాడు. దాంతో ఆ చికెన్ షాప్ అతను వచ్చి వాసు వాళ్ళ డాడీని చాలా కొట్టి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళగానే వాసు వాళ్ళ డాడీ తన భార్యని జుట్టు పట్టుకుని కొట్టబోతాడు. అది చూసి వాసు వాళ్ళ నాన్న చెంప మీద ఒకటిస్తాడు. దానితో వాళ్ళమ్మ వాసుని కొట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ కుమారి వాసు దగ్గరికి వెళ్లి నిన్న జరిగిన దానికి నీ ప్లేస్ లో ఎవరున్నా నేను వాడి చెంప పగలగొట్టేదాన్ని, కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం, నాకు కూడా నిన్ను వదిలి ఉండాలనిపించట్లేదు అని చెప్పి మనోడికి ఒక కిస్ ఇస్తుంది. అలా ఇంకా ముందుకు వెళ్తున్నప్పుడు కుమారి ఫ్రెండ్ వచ్చి తన్ని తీసుకెళ్లిపోతుంది. ఈవినింగ్ అయ్యాక అందరూ బస్ స్టాప్ కి వెళ్తారు. అక్కడికి మళ్ళీ ఆ అబ్బాయి వచ్చి కుమారికి లైన్ వేస్తూ ఉంటాడు. అది చూసి వాసు ఫ్రెండ్స్ రే మామ వాడెవడో నీ పిల్లకి లైన్ వేస్తున్నాడు చూడు మామ అని చెప్పగానే వాసు ఈ రోజు జరిగింది తన ఫ్రెండ్స్ తో చెప్తాడు. రే ఈ రోజు లైబ్రరీలో కుమారి నాకు ప్రపోజ్ చేసిందిరా, ఇప్పుడు మా ఇద్దరిది 2 side లవ్ రా అని చెప్తాడు. అది వినగానే వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ సీన్ లో మనకి వాసు వాళ్ళ అమ్మని చూపిస్తారు. తనకి కడుపులో నొప్పిగా ఉండడం వల్ల హాస్పిటల్ కి వెళ్తుంది. డాక్టర్ తన రిపోర్ట్స్ చెక్ చేసి నీకు ఆపరేషన్ చేయాలమ్మా, 25,000 ఖర్చు అవుతుంది అని చెప్తుంది. దాంతో తను 25,000 ఎలా రెడీ చేయాలా అని ఆలోచిస్తూ ఒకవేళ నేను పోతే నా కొడుకుని ఎవరు చూసుకుంటారు, ఎవరు చదివిస్తారు అని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ మనోడేమో కుమారితోనే తిరుగుతూ ముద్దుల మీద ముద్దులు పెట్టేస్తూ ఉంటాడు. దానితో వాసు ఇంకా వేడెక్కిపోతాడు. తనని చూడకుండా ఒక క్షణం కూడా ఉండలేకపోతాడు. ఒకరోజు తను కాలేజ్ కి రాకపోతే తన ఇంటి దగ్గరికి వెళ్లి తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కాసేపు అయ్యాక తనొచ్చి ఏంటి వాసు ఇది, ఒకరోజు కాలేజ్ కి రాకపోతే డైరెక్ట్ గా ఇంటికి వచ్చేస్తావా, మళ్ళీ నా ఇంటికి రాకు, ఎవరైనా చూస్తే బాగుండదు
అని చెప్పేసి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వాసు బస్ లో వెళ్తుంటే కుమారి తన పక్కన కూర్చోలేదని చాలా బాధపడతాడు. ఇక వాసు కాలేజ్ కి వెళ్ళినాక తన మీద కోపంతో సిగరెట్ తాగుతూ ఉంటాడు. వాసు సిగరెట్ తాగడం చూసి కుమారి కూడా ఒకసారి ట్రై చేస్తుంది, కానీ తన వల్ల అవ్వదు. ఇక మనుడు సీరియస్ గా ఉండడం గమనించి ఒక కిస్ ఇస్తుంది. అయినా కూడా మనుడు కూల్ అవ్వకుండా, ఈ రోజు నువ్వు నా పక్కన ఎందుకు కూర్చోలేదు, నీ వల్ల నా ఫ్రెండ్స్ ముందు నా పరువు పోయింది, ఎందుకంటే నువ్వు నేను లవ్ చేసుకుంటున్న విషయం నా ఫ్రెండ్స్ కి తెలుసు, నేనే చెప్పానని చెప్తాడు. దాంతో కుమారి, మనిద్దరం లవ్ చేసుకుంటున్న విషయం మీ ఫ్రెండ్స్ కి ఎందుకు చెప్పావని చెప్పేసి కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అదే రోజు నైట్ వాసు కాయిన్ బాక్స్ నుంచి కుమారికి కాల్ చేసి ఈ రోజు జరిగిన దానికి సారీ చెప్తాడు. తను కూడా పర్లేదు అని చెప్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ కాలేజ్ లో కలుసుకొని ఇద్దరు హక్ చేసుకుంటారు. ఆ తర్వాత వాసు కుమారిని తన సైకిల్ మీద ఊరికి తీసుకెళ్లాలనుకుంటాడు, కానీ తను సైకిల్ మీద అయితే రాను, బైక్ అయితే వస్తా అని చెప్తుంది. అప్పుడు వాసు నా దగ్గర బైక్ లేదు, ఈ ఒక్కసారి రావచ్చు కదా అని అడుగుతాడు. దాంతో కుమారి కూడా వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. కానీ బయటికి వెళ్లి చూస్తే వాసు సైకిల్ టైర్ పంచర్ అవుతుంది. దాంతో తనకు చిరాకు లేసి కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరొక వైపు వాసు వాళ్ళ అమ్మ తన ఇంటిని తాకట్టు పెట్టి ఆపరేషన్ కోసం అమౌంట్ రెడీ చేసి బీరువాలో పెట్టేస్తుంది. ఇటువైపు వాసు ఎలాగైనా ఒక మంచి బైక్ కొనాలనుకుంటాడు. అతనికి తెలిసిన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్లి ఒక 15,000 అప్పుగా తీసుకుంటాడు. ఆ అమౌంట్ తో తనకు తెలిసిన అన్నయ్య దగ్గరికి వెళ్లి ఒక మంచి బైక్ తీసుకుంటాడు. నెక్స్ట్ డే బైక్ తీసుకుని కాలేజ్ కి వెళ్లి తన ఫ్రెండ్స్ కి చూపించి, రే మామ నేను కొత్త బైక్ కొన్నా అని చెప్పి ఈ రోజు నుంచి నేను కుమారి బైక్ మీద వస్తామని చెప్తాడు. అప్పుడే వాళ్ళ దగ్గరికి కుమారి వచ్చి, ఏంటి వాసు చాలా హ్యాపీగా ఉన్నావేంటి అని అడగగానే వాసు తన బైక్ ని చూపించి, చూడు కుమారి నీకోసమే బైక్ కొన్నాను, ఈ రోజు నుంచి మన ఇద్దరం బైక్ మీద వెళ్దామని చెప్తాడు. దాంతో తను వాసుని తిట్టి, నా కోసం ఎందుకు కొన్నావు బైక్, నాకు నీతోని రావడం ఇష్టం లేదు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. వాళ్ళు కూడా తన వెనకాలే వెళ్తారు. అప్పుడే కుమారి దగ్గరికి లైన్ వేస్తున్న అబ్బాయి వచ్చి తనకి ఒక గిఫ్ట్ ఇస్తాడు. కుమారి కూడా ఆ గిఫ్ట్ తీసుకుని వాడికి థ్యాంక్స్ చెప్తుంది. ఇదంతా చూసి వాసుకి చాలా మండిపోయి నైట్ కాయిన్ బాక్స్ నుంచి తనకి కాల్ చేస్తాడు. కానీ తను ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది. ఎంత ట్రై చేసినా కూడా తన ఫోన్ బిజీగానే వస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే వాసు మళ్ళీ కుమారి దగ్గరికి వెళ్లి, ఏంటి కుమారి నిన్న ఎవరితోనో నవ్వుతూ మాట్లాడుతున్నావు ఏంటి సంగతి అని అడుగుతాడు. ఓ వాడా, వాడికి పెద్ద ఫ్యాన్ అంట, అందుకే నాకు గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చాడని చెప్తుంది. సరే మరి నిన్న నైట్ ఎంత కాల్ చేసినా బిజీ వచ్చిందేంటి అని అడిగితే, నిన్న ఫోన్ లో మా అమ్మ వాళ్ళ అక్కతో మాట్లాడిందని చెప్తుంది. ఇక వాసు తన్ని అనుమానిస్తున్నాడని గమనించి, చూడు వాసు మనిద్దరికి ఇక సెట్ అవ్వదు, మనం దూరంగా ఉందామని చెప్తుంది. దాంతో మనుడు చాలా బాధపడి, అలా కాదు కుమారి, నువ్వు ఎలాంటి దానివో నాకు తెలియదా, నిన్ను అనుమానించడం నా తప్పే, సారీ అని చెప్పి మళ్ళీ తనకు దగ్గరవ్వాలనుకుంటాడు. కానీ తనేమో వాసుని సైకో అనేసి మళ్ళీ నాతో మాట్లాడకు అని చెప్పేసి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోయాక వాసు మళ్ళీ అదే గోడ దగ్గరికి వెళ్లి వాసు లవ్స్ కుమారి అని గోడల మీద రాస్తూ ఉంటాడు. అది చూసి వాళ్ళ ఫ్రెండ్స్ పరిగెత్తుకుంటూ వచ్చి, రే మామ ఏం చేస్తున్నావురా, నువ్వు ఇలా చేస్తే నీకు ఆ నవీన్ గడికి పెద్దగా తేడా ఏముంది అని అడుగుతారు. రే అలా కాదురా, కుమారిని నన్ను మాత్రమే లవ్ చేయాలి, వేరే ఎవరు కూడా కుమారిని లవ్ చేయకూడదు, అందుకే ఇలా రాస్తున్నా అని చెప్తాడు. అరే మామ నువ్వు ఇలా రాస్తే అందరూ నిజంగానే తన గురించి బ్యాడ్ గా అనుకుంటారా అని చెప్పి మనోడి కోపాన్ని కంట్రోల్ చేస్తారు. ఇక మనోడు చాలా బాధపడుతూ ఏడుస్తూ, అరే మామ తను లేకపోతే నేను బ్రతకలేనురా, తను నాకు కావాలరా అని చెప్పి చాలా ఏడుస్తాడు. నెక్స్ట్ డే మళ్ళీ తనతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు, కానీ తను మాత్రం అవాయిడ్ చేస్తూనే ఉంటుంది. అయినా కూడా వదలకుండా తన ఇంటి దగ్గరికి వెళ్లి మాట్లాడతాడు. అప్పుడు తను, మన ఇద్దరికి ఇక సెట్ అవ్వదు, ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు, ఇక నుంచి వెళ్ళిపో, మళ్ళీ రాకు అని చెప్తుంది. తను అలా అనగానే మనోడు ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ కాలేజ్ దగ్గరికి కుమారికి లైన్ వేస్తున్న అబ్బాయి వచ్చి తనని కారులో తీసుకెళ్లిపోతాడు. తను కూడా నవ్వుకుంటూ అతని చేతులు పట్టుకుని వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా మనోడు దూరం నుంచి చూస్తూ ఉంటాడు. దాంతో వాసుకి ఏం చేయాలో అర్థం కాక కుమారి ఫ్రెండ్ అయిన సుధా దగ్గరికి వెళ్లి కుమారి గురించి తెలుసుకోవాలనుకుంటాడు. అప్పుడు సుధా కుమారి గురించి నాకేం తెలియదు అని చెప్తుంది. అవునా, ఇప్పుడు నువ్వు చెప్తావా లేకపోతే నన్ను సావమంటావా అని సుధాని భయపెడతాడు. దాంతో సుధా కుమారి గురించి చెప్తుంది. నువ్వు ఊహించింది కరెక్టే వాసు, ఒక రోజు తనకి హెల్త్ బాగోలేదు అని చెప్పి ఇంటికి వెళ్తానని చెప్పింది కదా, కానీ ఆ రోజు ఇంటికి వెళ్లకుండా వాడి కారులో కూర్చుని వాడితోనే మాట్లాడింది. అంతేకాదు కుమారి తన సీనియర్ అయిన నవీన్ ని కూడా లవ్ చేసింది, అందుకే ఆ రోజు నవీన్ తన గురించి బ్యాడ్ గా రాశాడని చెప్తుంది. దాంతో వాసు చాలా బాధపడి తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి, రే మామ నాకు తన గురించి బాగా తెలుసురా, తను చాలా మంచి అమ్మాయిరా, ఆ కారులో వచ్చిన వాడే తనని ఇబ్బంది పెట్టుంటాడని వాళ్ళ ఫ్రెండ్స్ తో చెప్తాడు. వాసు కుమారిని ఇంకా నమ్ముతున్నందుకు వాళ్ళ ఫ్రెండ్స్ కి కూడా వాసు మీద కోపం వస్తుంది. అప్పుడు వాసు వాళ్ళకి ఒక రింగ్ చూపించి, రే మామ రేపు తన బర్త్డే రా, అందుకే మా అమ్మ దాచుకున్న డబ్బులు తీసుకొచ్చి మరి తన కోసం ఈ గోల్డెన్ రింగ్ తీసుకున్నానని చెప్తాడు. అది వినగానే వాళ్ళ ఫ్రెండ్స్ కి చాలా కోపం వచ్చి, ఒరే మామ నువ్వు చేస్తుంది చాలా తప్పురా, ముందు వెళ్లి ఈ ఉంగరాన్ని ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడ పెట్టేసి మీ అమ్మ డబ్బులు మీ అమ్మకి ఇచ్చేసి అని చెప్తారు. ఇచ్చేస్తే లేరా, నేనే ఏదో ఒక జాబ్ చేసి మా అమ్మ బీరువాలో చూడకముందే ఆ మనీ పెట్టేస్తా అని చెప్తాడు. రే అలా కాదురా, కుమారి కోసం మీ అమ్మ కష్టపడి సంపాదించిన డబ్బులు ఖర్చు పెట్టడం మాకు ఇష్టం లేదురా, ఆ డబ్బు లేదని మీ అమ్మకు తెలిస్తే తను చాలా బాధపడుతుందని తన ఫ్రెండ్స్ ఎంత చెప్పినా కూడా మనోడు వినిపించుకోడు. మరొక వైపు వాళ్ళమ్మ బీరువా ఓపెన్ చేసి డబ్బులు ఉన్నాయో లేదో చెక్ చేస్తుంది. ఇక అక్కడ డబ్బులు లేకపోయేసరికి తను చాలా బాధపడుతూ ఏడుస్తుంది. మరొక వైపు వాసు వాళ్ళ డాడీ తన కొడుకు కొట్టాడన్న కోపంతో సూసైడ్ చేసుకుంటాడు. అప్పుడే బెలూన్స్ అమ్ముకునే వ్యక్తి వచ్చి అతని ప్రాణాలు కాపాడి అతనికి కొంత అమౌంట్ ఇచ్చి, నువ్వు ఇలాగే ఉంటే ఎలా చెప్పు, మంచిగా మారి ఏదో ఒక పని చేసి నీ వాళ్ళని హ్యాపీగా చూసుకో అని చెప్పి
చెప్పి పంపిస్తాడు. ఇక వాళ్ళ నాన్న హ్యాపీగా ఇంటికి వెళ్ళగానే వాసు వాళ్ళ అమ్మ ఆ డబ్బులు తీసింది తన మొగుడే అని చెప్పేసి చాలా కుట్టి నా డబ్బులు ఎక్కడ్రా అని అడుగుతుంది. దాంతో అతను ఆ డబ్బులు తీసింది నేను కాదే అని ఎంత చెప్పినా కూడా తన వైఫ్ వినిపించుకోదు. ఇక అతను చాలా ఏడుస్తూ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. ఇటువైపు వాళ్ళ పురుషుడు కుమారి దగ్గరికి వెళ్లి తనకి రింగ్ ఇవ్వాలనుకుంటాడు. కానీ తను వద్దని చెప్పి వాసుని అవాయిడ్ చేస్తుంది. ఇక మనోడికి కోపం వచ్చి చాలా బ్యాడ్ వర్డ్స్ యూస్ చేస్తాడు. ఆ మాటలు విన్నాక రే నువ్వు ఇంత చీప్ గా మాట్లాడతావని నేను అనుకోలేదురా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అయినా కూడా వాసు తన్ని వదలకుండా చూడు కుమారి నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను నిన్ను నా భార్యగా ఊహించుకున్నానని చెప్తాడు. అయితే నన్నేం చేయమంటావు వాసు, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు అనుకున్నట్టే నేను నిన్ను వాడుకొని వేరే వాళ్ళని లవ్ చేస్తున్నానని చెప్తుంది. తను అంత చెప్పినా కూడా వాసు కుమారిని వదలకుండా తన కాళ్ళు పట్టుకొని ప్లీజ్ కుమారి నన్ను వదిలేసి వెళ్ళిపోకు, నాకు చావాలనిపిస్తుంది అని చెప్తాడు. ఒరే ఇంకోసారి నన్ను లవ్ చేస్తున్నానని టార్చర్ చేసినావనుకో ఇదిగో ఈ చెప్పుతో కొడతా, అయినా నీకు చావాలనిపిస్తే వెళ్ళి సావుపో అని చెప్పి వాసుని చాలా హర్ట్ చేస్తుంది. దాంతో వాసు చాలా ఏడుస్తూ పురుగుల మందు కొనుక్కొని తాగేస్తాడు. వాసు పురుగుల మందు తాగడం చూసిన కొందరు వ్యక్తులు హాస్పిటల్ కి తీసుకెళ్తారు. ఈ విషయం తెలుసుకున్న వాడి ఫ్రెండ్స్ పరిగెత్తుకుంటూ హాస్పిటల్ కి వస్తారు. అక్కడ వాళ్ళ అమ్మ చాలా ఏడుస్తూ బాధపడుతుంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ చూడమ్మా వాడు ఎగ్జామ్స్ కి సరిగా ప్రిపేర్ అవ్వలేదు, అందుకే సూసైడ్ చేసుకున్నాడని అబద్ధం చెప్తారు. నిజం చెప్తే వాళ్ళమ్మ తట్టుకుంటుందా, అందుకే అలా చెప్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ వాసు ఇంటి దగ్గర ఉన్న తన బైక్ ని తంతాడు. ఆ తర్వాత కొంచెం పెట్రోల్ తీసుకుని తన సైకిల్ మీద వాళ్ళ కాలేజ్ గోడ దగ్గరికి వెళ్లి ఆ గోడని తగలబెట్టేస్తాడు. మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసరికి పాపం వాళ్ళమ్మ చనిపోయి ఉంటుంది. తను తీసిన డబ్బుల వల్లే ఇప్పుడు వాళ్ళమ్మ చనిపోయిందని తెలిసి వాసు చాలా ఏడుస్తాడు. ఇక్కడితో మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్. మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.